Hello aspirants, you are welcome to S&S Publications Current Affairs session. మనం 3 days నుంచి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. సో 1, 2 ఇది థర్డ్ వన్. మనం డైలీ ఒక 5 to 10 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే మనకి యూస్ఫుల్గా ఉండే అంశాలను బేస్ చేసుకొని వాటికి రిలేటెడ్గా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడనే పాయింట్ని ఫోకస్ చేసుకుంటూ మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ సెషన్స్ ఫాలో అయ్యేటప్పుడు మనకి గట్టిగా మీకు ఒక 1/2 hour to 45 minutes ఈ మన వీడియో చూడడానికి పడుతుంది. చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి, ఎందుకంటే మనం ఎవ్రీ పాయింట్ని ఎవ్రీ ఆబ్జెక్టివ్ ఎవ్రీ ఆప్షన్ని మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వాటిని నోట్ చేసుకోవడానికి టర్న్ చేయండి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది వాస్ట్ సబ్జెక్ట్. ఎప్పటికప్పుడు అప్డేట్ కనుక చేసుకోకపోతే ఏమవుతుందంటే ఆబ్వియస్గా ఏదో ఒక క్షణంలో దాన్ని ఆ క్వశ్చన్ చదివినట్టుగానే విన్నట్టుగానే ఉంటుంది. నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఓవర్కమ్ అవుతుంటాయి, కొత్తగా వచ్చి ఓవర్లాప్ అవుతుంటాయి, కాబట్టి ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే స్కోప్ ఉంటుంది. అది అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా ఎప్పుడు పాయింట్స్ని అప్పుడు నోట్ చేసుకోవడం, వాటిలో కూడా క్లాసిఫై చేసుకోవడం. పర్యావరణానికి రిలేటెడ్గా వేరుగా, ఎకానమీకి రిలేటెడ్గా వేరుగా, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, అవార్డులు, క్రీడలు. సో ఇలా కనుక క్లాసిఫై చేసి కనుక మనం ఒక నోట్స్ కనుక మెయింటైన్ చేస్తే కరెంట్ అఫైర్స్లో ఒక్క మార్కు కూడా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా స్కోర్ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. అంటే ఈ పాయింట్స్ మీద అవగాహన, అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీద మనం ఎక్కువ ప్రాక్టీస్ కనుక చేసాము అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. అందులో అన్ని ఆప్షన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా చూస్తున్నాం కాబట్టి ఎక్కడ క్వశ్చన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో మనం ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇవాళ క్వశ్చన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ సవరించిన వినియోగదారుల ధరల సూచిక యొక్క ప్రాథమిక సంవత్సరం 2001 నుంచి ఎంతకు పెంచారు అని అడుగుతున్నాడు. 2001 నుంచి ఎంతకు పెంచారు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దీనిలో కొన్ని పాయింట్స్ మనకు తెలియాల్సినవి ఉన్నాయి. ఏవో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడుగుతున్న పాయింట్ ఏంటి అంటే మనని 2001 ప్రీవియస్గా ఉన్న ఇయర్ అంటే బేస్ ఇయర్ అనమాట. బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఏదైతే సంవత్సరం ఈ సూచి అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న ఈ సూచి ఏదైతే ఉందో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం కదా, సిపిఐ కదా, వినియోగదారుల ధరల సూచి అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కదా. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి అడుగుతున్న పాయింట్ అనమాట ఇది. ఇక్కడ మనం ఏం చూడాలి అని అంటే దీనిలో హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే సిపిఐ దేని అడుగుతున్నాడు, ఐడబ్ల్యూ అడుగుతున్నాడు. ఐడబ్ల్యూ అంటే ఏంటి అంటే ఇండస్ట్రియల్ లేబర్ అనమాట, ఇండస్ట్రియల్ లేబర్. దీనిదట బేస్ ఇయర్ 2001 ఉండేది, 2001 బేస్ ఇయర్ ఉండేదట. దాన్ని 2001 నుంచి దేనికి మార్చారు అని అడుగుతున్నాడు క్వశ్చన్. అది 2001 నుంచి దేనికి బేస్ ఇయర్ని మార్చారు అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్స్ 2016, 21, 15, 13 ఉంది. దీనిలో ఒకటైతే ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇది ఎలిమినేట్ చేయొచ్చు. బేసిక్ లాజిక్. ఎప్పుడు బేస్ ఇయర్ జరుగుతున్న ఇయర్ లోపే ఉంటుంది. ఫ్యూచర్ ఇయర్కి బేస్ ఇయర్ నోటిఫై చేయలేరు. బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయనుకోండి, ఇప్పుడు ఉన్న ధరలు ఉన్నాయనుకోండి, దీన్ని ఏదో ఒక పర్టికులర్ ఇయర్తో ధరలతోటి కంపేర్ చేసినప్పుడు ధరల్లో పెరుగుదల కానీ తగ్గుదల కానీ మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఏం చేయొచ్చు అంటే ఈ వినియోగదారుల ధరల ఎంత పెరిగాయి అనేది కానీ, లేదా కార్మికులు అగ్రికల్చర్ లేబర్ వేజెస్ ఎంత పెరిగాయని కానీ, లేకపోతే రూరల్ లేబర్ ఇన్కమ్ సోర్సెస్ ఎలా పెరిగాయని కానీ, ధరలు ఎలా పెరిగాయని కానీ, ఇలాంటి వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి అర్బన్ లేబర్ కానీ, రూరల్ లేబర్ కానీ, అగ్రికల్చర్ లేబర్ కానీ, ఇండస్ట్రియల్ లేబర్ కానీ, ఇలాంటివన్నీ వీళ్ళందరివి కండిషన్స్ చెక్ చేయాలి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ద్వారా, వినియోగదారుల ధరల సూచి ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. మనకున్న కండిషన్ అది. దానిలో ఏమంటున్నాడు, పర్టికులర్గా ఈ ఐడబ్ల్యూ ఏదైతే ఉందో, ఇండస్ట్రియల్ లేబర్ ఏదైతే ఉన్నారో 2001 నుంచి ఎక్కడికి బేస్ ఇయర్ మార్చారని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో ఇది ఎలిమినేట్ చేసాం, ఎందుకో అర్థమై ఉంటుంది మీకు. ఎలిమినేట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే బేస్ ఇయర్ ఎప్పుడు జరుగుతున్న సంవత్సరానికి లోపే ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న సంవత్సరం 2020 కాబట్టి బేస్ ఇయర్ ఏమై ఉండాలి, 2020 లోపే ఉండాలి. తర్వాత 2015 ఇచ్చాడు, 13 ఇచ్చాడు, 16 ఉన్నాయి. వీటిలో ఏదైనా ఆప్షన్ అయి ఉండొచ్చు. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, దీన్ని ఒకసారి కొంచెం కూలంకషంగా చూస్తే, ఈ సిపిఐ
ఈ రిలేటెడ్గా ఈ మెజర్స్ అన్ని ఎవరిస్తారు అంటే మనకి ఎన్ఎస్ఓ ఇస్తుంది అనమాట. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎన్ఎస్ఓ. ఈ ఎన్ఎస్ఓ ఇస్తుంది అనమాట. ఒకప్పుడు మనకి సిఎస్ఓ, శాంపిల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎన్ఎస్ఎస్ఐ, ఈ రెండు ఉండేవి. ఈ రెండింటిని కలిపేసేసి ఎన్ఎస్ఓగా మార్చారు. ఇప్పుడు ఎన్ఎస్ఓ ఉంటుంది అనమాట. నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా. నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ పర్టికులర్ వన్ ఏదైతే ఉందో ఈ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అంటాం. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మనం స్టాటిస్టిక్స్ అనే మాట మాట్లాడాము అని అంటే గుర్తుకు రావాల్సింది ఎవరు అని అంటే మనకి పీసీ మహలనోబిస్ గుర్తుకు రావాలి. పీసీ మహలనోబిస్. ఈయన మనకి 5 year ప్లాన్స్లో కూడా కనిపిస్తాడు కదా, పీసీ మహలనోబిస్. ఈయనేనమాట ఈ సిఎస్ఓని ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యకర్త ఎవరు అంటే మహలనోబిస్, పీసీ మహలనోబిస్ అనమాట. ఈయన ఇంట్రడ్యూస్ చేసిన ఆర్గనైజేషన్ ఇది 1951లో ఇంట్రడ్యూస్ చేసిన ఆర్గనైజేషన్. ఎనీవేస్ ఇప్పుడు ఎన్ఎస్ఓ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. దేన్ని? ఈ మన సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఏది ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ కానీ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం, డబ్ల్యూపీఏ అంటాం, టోకు ధరల సూచి అంటాం. ఇవి దేనికి ఉపయోగిస్తారు అంటే సిపిఐ అయినా డబ్ల్యూపీఏ అయినా ద్రవ్యోల్బణం ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగిస్తారు. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అయితే సిపిఐ అయితే రిటైల్ ధరల గురించి, రిటైల్ ధరల గురించి, ధరలో వచ్చిన మార్పుల గురించి కనుక్కోవడానికి సిపిఐ యూస్ చేస్తే, డబ్ల్యూపీఐ వచ్చినప్పటికీ టోకు ధరలు అంటాం. టోకు ధరలు అంటే హోల్సేల్ అనమాట. హోల్సేల్ గుడ్స్లో వాటిలో వచ్చిన చేంజెస్ గురించి, ఎంత ధరలు పెరిగాయి, ద్రవ్యోల్బణం అంటే ధరలు పెరగడమే కదా, సో ఎంత పెరిగాయని తెలుసుకోవడానికి డబ్ల్యూపీఐ యూస్ చేస్తారు. సో ఈ పాయింట్ మనకు క్లియర్. పీసీ మహలనోబిస్ గురించి మాట్లాడుతున్నాను. పీసీ మహలనోబిస్ ఇన్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటాం. ఇండియన్ స్టాటిస్టిక్స్ అంటారు. స్టాటిస్టిక్స్ గణాంకాలకి పితామహుడుగా పిలుస్తారు ఇతన్ని. ఇతని బర్త్ యానివర్సరీని నేషనల్ స్టాటిస్టికల్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. నేషనల్ స్టాటిస్టికల్ డే June 29th అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్ వన్నే. సో పీసీ మహలనోబిస్ 5 year ప్లాన్స్లో కూడా ఈయన కనిపిస్తారు పీసీ మహలనోబిస్. ఎనీవేస్ ఇప్పుడు పెంచినది ఎక్కడికి అని అంటే కన్ఫామ్గా ఇది ఎకానమీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్. సింపుల్ క్వశ్చనే, ఇది బాగా డీప్గా ఎక్కడ అడగడం లేదు. ఇప్పుడు ఈ పాయింట్స్ నేను అడిషనల్గా ఎందుకు చెప్పాను అంటే ఇది న్యూస్లో ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్గా ఏ పాయింట్ అడిగినా కూడా మిస్ అవ్వకుండా ఉండే విధంగా అన్ని పాయింట్స్ కవర్ చేసేసాను. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి అని అంటే 2016, 2001 నుంచి 2016కి పెంచారు. 2016 బేస్ ఇయర్గా మార్చారు. అంటే ఇప్పుడు ఏవైతే కాస్ట్ కంపేర్ చేయాలి అని అంటే వాళ్ళ ధరలను కంపేర్ చేయాలి అంటే ఏ ధరలతో కంపేర్ చేస్తారంటే 2016లో ఉన్న ధరలతో కంపేర్ చేస్తారు. ఇది ఫస్ట్ టైం ఇలా చేంజ్ చేయడం అంటే లేదు. చాలాసార్లు ఈ పర్టికులర్ ఈ ఫిగర్స్ని చేంజ్ చేయడం జరిగింది, ఈ నెంబర్స్ చేంజ్ చేయడం జరిగింది. దానికి మొదటిగా మనకంటే ఫస్ట్ ఎప్పుడు చేంజ్ చేశారు అని అంటే దీన్ని డౌన్ ద లైన్ మనం అబ్జర్వ్ చేస్తే 1944 ఉండేది మనకి. ఫస్ట్ 44 నుంచి 49కి చేంజ్ చేశారు. ఇది ఫస్ట్ టైం. ఏది నేను సిపిఐ మార్చిన సందర్భాలు చెప్తున్నాను. ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఏవైతే ఐడబ్ల్యూ కదా, ఇండస్ట్రియల్ వర్కర్స్కి ఈ ధరల సూచీలో వచ్చిన మార్పుల గురించి మాట్లాడుతున్నాను. సెకండ్ది వచ్చేటప్పటికి 1949 ఉండేది, 49 వచ్చింది కదా, 49 నుంచి 60కి మార్చారు. ఈ 60ది 1960 నుంచి 1982కి మార్చారు. ఇది కూడా ఒకటి. తర్వాత 1982 నుంచి మళ్ళీ 82 నుంచి కూడా మారడం జరిగింది. అదేంటి అంటే 2001. ఇప్పుడు ఈ 2001ని 2001 నుంచి దేనికి మారుస్తున్నారంటే 2016కి మారుస్తున్నారు. అది పాయింట్. 2016 మన ఆన్సర్. సో ఇలా ఇస్తాడు క్వశ్చన్. కొంచెం ఆలోచించండి, క్వశ్చన్ మిస్ అవ్వకూడదు. ఇలాంటివి కొంచెం ఫోకస్డ్గా ఉంటే ఈజీగా క్వశ్చన్ హ్యాండిల్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. దట్స్ వన్. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పుకున్నా. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ చాలాసార్లు సింపుల్ క్వశ్చన్గానే అడిగాడు దీన్ని. ఈ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఇక్కడ మనం ఉంది కదా, వినియోగదారుల ధరల సూచిక అంటాం. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డబ్ల్యూపీఐ, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటాం. ఇది హోల్సేల్ గుడ్స్, ఇది రిటైల్ గుడ్స్ అని గుర్తుంచుకోండి, సింపుల్గా గుర్తుండిపోతుంది. దట్స్ అ పాయింట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, భారతదేశం ఎన్నోవ US 2+2 మంత్రుల సంభాషణ అంటాడు. అంటే 2+2 మినిస్టర్స్ డైలాగ్ అంటాం. 2+2 మినిస్టర్స్ డైలాగ్.
ఈ 2+2 మినిస్టర్స్ డైలాగ్ను న్యూఢిల్లీలో నిర్వహించింది అని అడుగుతున్నాడు. సింపుల్ క్వశ్చన్, చాలా సింపుల్ క్వశ్చన్. కానీ ఇది మీరు చదివి ఉండకపోతే, తెలియకపోతే కాంప్లికేటెడ్ క్వశ్చనే అవుతుంది. ఒకటవదా, రెండవదా, మూడవదా, నాలుగవదా అనేసి. ఇక్కడ ఇది 2020లో జరిగింది కదా, ఇప్పుడు మనం 2020 అనుకుంటాం కదా, 2020లో జరిగింది. ఎక్కడ జరిగింది అని ఇచ్చేసాడు కదా, న్యూఢిల్లీ ఇచ్చాడు. వెరీ గుడ్, న్యూఢిల్లీలో జరిగింది. ఇది ఎన్నోది అంటే ఇది మూడవది. దీనికి ముందు జరిగినవి ఎప్పుడున్నాయి మరి? ఇంకా ఇది మూడవది అంటే 2019లో రెండవది జరిగి ఉండాలి, 2018లో ఒకటవది జరిగి ఉండాలి, 2018 ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇలా జరిగాయి అన్నమాట. సెకండ్ది మన 2019 ఎక్కడ జరిగింది అంటే వాషింగ్టన్లో జరిగింది. వాషింగ్టన్ కదా, వాషింగ్టన్ యూఎస్లో జరిగింది. 2018లో ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ది న్యూఢిల్లీలోనే జరిగింది. న్యూఢిల్లీ, ఇది అనమాట పాయింట్. ఇండియా ఇది కదా. ఇప్పుడు మనకు అడుగుతున్న పాయింట్ ఏంటి? ఇది ఎన్నోది కదా, ఎన్నోది అంటే మూడవది మన ఆన్సర్. సో సింపుల్. కానీ ఇక్కడ మనం ఇంకొన్ని పాయింట్స్ ఇక్కడ చూసుకోవాలి. 2+2 అంటున్నాడు. ఏంటి 2+2 అంటే ఇద్దరు మినిస్టర్లు ఇండియా నుంచి, ఇద్దరు మినిస్టర్లు యుఎస్ నుంచి అని మీనింగ్. అది వాళ్ళు ఏ మినిస్టర్స్ ఉంటారు? రక్షణ మంత్రి, డిఫెన్స్ మినిస్టర్ ఒకరు, తర్వాత ఫారెన్ మినిస్టర్. మన ఇండియాలో ఉన్న డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్, యుఎస్లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్. మన వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు. అందుకని 2+2 అంటారనమాట. అది కాన్సెప్ట్. ఇక్కడ 2+2 అగ్రిమెంట్ అంటాం, 2+2 మీటింగ్ అంటాం. ఇది డైలాగ్. దీనిలో ఇక్కడ మనం ఏమన్నా స్పెషల్ థింగ్స్ ఉన్నాయా దీనిలో అంటే ఉన్నాయి, చెప్పుకోకునే పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అని అంటే ఇక్కడ ఈ 2+2 మీటింగ్లో, ఈ 2+2లో ఈ యుఎస్తోనే కాదు, ఇండియాకి యుఎస్తో పాటు ఆస్ట్రేలియాతో, తర్వాత జపాన్తో కూడా ఈ 2+2 అగ్రిమెంట్స్ ఉన్నాయి ఇండియాకి. ఈ పాయింట్ మనం క్యాచ్ చేయాలి. ఇండియాకి జపాన్తో, ఆస్ట్రేలియాతోటి, యుఎస్ తోటి, ఈ 3 కంట్రీలతోటి ఈ 2+2 అగ్రిమెంట్ ఉంది. డిఫెన్స్ అండ్ ఫినాన్స్ మినిస్టర్స్ అగ్రిమెంట్ మీటింగ్ ఉంది. క్వశ్చన్ చాలా సింపుల్గా అడగచ్చు. ఎలా అడుగుతాడు? యుఎస్తో రీసెంట్గా జరిగిన 2+2 మీటింగ్ ఉంది కదా, ఇదే విధంగా ఇంకా క్రింది వాటిలో ఏ దేశాలతోటి భారత్కి 2+2 డైలాగ్ ఉంది, సంభాషణ ఉంది అని అడుగుతాడు. మంత్రుల సంభాషణ ఉంది అని అడుగుతాడు. సో అలా క్వశ్చన్ అడిగినప్పుడు దాన్ని మిస్ అవ్వకూడదు కాబట్టి క్వశ్చన్ దాన్ని వీ హ్యావ్ టు నో. ఇంకా ఈజీగా గుర్తుండడానికి నేను ఒక పాయింట్ యాడ్ చేస్తాను. ఇక్కడ ఎవరితోటి ఇవన్నీ మీటింగ్స్? ఇండియాతోటి కదా. ఇవన్నీ ఎవరితోటి మీటింగ్స్ అన్ని? ఇండియాతోటి కదా. ఈ 4 ఇండియా, యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ మనకి ఒక నేవల్ ఎక్సర్సైజ్లో ఉన్నాయి. మనం డిస్కస్ చేసాం కూడా. అది మీరు ప్రీవియస్ మనం చెప్పుకున్న క్వశ్చన్స్ చూస్తే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. నేవల్ ఎక్సర్సైజ్, దాన్ని మలబార్ అంటాం. మలబార్ ఎక్సర్సైజ్. ఈ మలబార్ ఎక్సర్సైజ్లో ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా ఆగడాలను కట్టడి చేయడానికి ఈ 4 దేశాలు కలిసి మలబార్ ఎక్సర్సైజ్ చేస్తున్నాయని చెప్పుకున్నాం. మలబార్ ఎక్సర్సైజ్. దీనిలో ఉన్న నేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. 2+2 డైలాగ్లో కూడా అక్కడ కూడా ఏమున్నాయి? 4 నేషన్స్ ఉంటాయి. యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. సేమ్ ఇక్కడ కూడా అదే. ఈ ఆస్ట్రేలియా రీసెంట్గా జాయిన్ అయ్యింది మలబార్ గ్రూప్లోకి. ఓకే, అంతకుముందు ఓన్లీ 3 నేషన్సే ఉండేవి. ఎనీవేస్, ఇదొక పాయింట్. దీని తర్వాత ఇంకొకటి మనం చెప్పుకోవాల్సిన పాయింట్ ఒకటి ఉంది. అదేంటి అంటే ఈ యుఎస్తో జరిగిన ఈ 2+2 డైలాగ్లో న్యూఢిల్లీలో జరిగింది అనుకున్నాం కదా, దీనిలో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసింది ఇండియా. దాన్ని బెకా అంటాం. బెకా అగ్రిమెంట్. బెకా అంటే బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. అనమాట. ఇది పాయింట్. బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ అంటే మన మిజైల్స్కి రిలేటెడ్గా జియోస్టేషియల్ ప్రొవిజన్ పెంచడానికి, స్టాండర్డ్స్ పెంచడానికి మనకి సపోర్ట్ చేస్తానని యుఎస్ చెప్పడం జరిగింది. ఈ బెకా కూడా ఫుల్ ఫామ్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్. బేసిక్ ఎక్స్చేంజ్ కోఆపరేషన్ అగ్రిమెంట్. ఈ బెకా అగ్రిమెంట్ ఎవరితో జరిగిందని కూడా క్వశ్చన్ అడగచ్చు. ఎవరితో జరిగిందని అడిగితే యుఎస్. ఓకేనా? ఇలా పాయింట్స్. ఈ బెకాలో ఈ అంటే ఏంటి అని అడుగుతాడు. ఎక్స్చేంజ్. బి అంటే ఏంటి? బేసిక్. పాయింట్ క్లియర్. సో అది మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, అన్ని పాయింట్స్ దానికి రిలేటెడ్గా ఉన్నవన్నీ మనకి కవర్ అయ్యాయి. తర్వాత ఇక్కడ మన ఆన్సర్ ఏమనుకున్నాం? ఆన్సర్ మర్చిపోకూడదు కదా. ఎన్నోది అంటే 3వ అగ్రిమెంట్ కదా, 3rd అగ్రిమెంట్. 3వ అగ్రిమెంట్. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్లు. స్ట్రీట్ వెండర్స్ అంటాం కదా. స్ట్రీట్ వెండర్స్ అంటే మనకి వీధుల్లో
కూరగాయలు కానీ కొన్ని డిఫరెంట్ ప్రొవిజన్స్ కానీ చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ ఉంటారు, వాటిని స్ట్రీట్ వెండార్స్ అంటారు. స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి అంటున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ కదా, ఆత్మనిర్భర్ నిధి, ఇది కాన్సెప్ట్, ఇది స్కీమ్. ఏంటి ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్, యొక్క రుణాలు అంటే ఈ పథకం కింద ఇస్తున్న రుణాలు ఇస్తారనమాట, అంటే లోన్ ఇస్తారు ఈ ఫెసిలిటీ. దీని ద్వారా ఎవరికి ఇస్తారు? స్ట్రీట్ వెండర్స్కి ఇస్తారు. ఆ ఇచ్చే రుణాలలో ఎక్కువ రుణాలు పంపిణీ చేయడంలో ఏ రాష్ట్రం ముందంజలో ఉంది అనేసి, ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది అనేది, మొదటి స్థానంలో ఉంది అనేది అనుకోవచ్చు, మొదటి ర్యాంక్లో ఉంది అని అనుకోవచ్చు, ఇక్కడ మొదటి ర్యాంక్ పొందింది అని అనుకోవచ్చు. జనరల్గా మనం కొంచెం లాజికల్గా థింక్ చేస్తే ఇలాంటి స్కీమ్స్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేసినా, అంటే ఏ ప్రొవిజన్ పెట్టినా మనకి స్కోప్ ఎక్కడ ఉంటుంది అంటే, స్కోప్ ఎలా ఉంటుంది అంటే, ఈ స్టేట్ ఉన్న స్టేట్లో పెద్ద స్టేట్ ఇది, పాపులేషన్ వైజ్ పెద్దదే, ఏరియా వైజ్ పెద్దదే కాబట్టి, ఏరియా వైజ్ కాదు కానీ పాపులేషన్ వైజ్ పెద్దది కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ స్టేట్లో ఉత్తరప్రదేశ్ ఎక్కువ రుణాలు పంచడానికి స్కోప్ దొరుకుతుంది, అదొకటి. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, వర్కింగ్ లేబర్ ఎక్కువ ఉన్న స్టేట్ కూడా ఇదే కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ పార్ట్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ దీని మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎక్కువ రుణాలు పంపిణీ చేయడం కూడా డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ ఉన్న, పంపిణీ చేయడం ఎక్కువ జరిగింది ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. సో ఇది మన ఆన్సర్. ఫైన్, ఇది గెస్ చేయొచ్చు కూడా, కొంచెం టెక్నికల్, కొంచెం లాజికల్గా థింక్ చేస్తే గెస్ చేయొచ్చు. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఉన్న వాటిలో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, తెలంగాణ ఉంది. ఈ ఆప్షన్స్ చూస్తే ఏంటి అని అంటే, ఇక్కడ ఇలాంటి వాటిల్లో డిస్ట్రిబ్యూషన్లో మనం జనరల్గా యూపీ కానీ గుజరాత్ కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎనీవేస్, సో ఇది తెలిస్తే డైరెక్ట్ ఆన్సర్, నో డౌట్. ఇంకా దీనికి ఇంకొక పాయింట్ గుర్తుండడానికి, ఉత్తరప్రదేశ్ని గుర్తుండడానికి మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుందాం. ఈ స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, స్ట్రీట్ వెండార్స్ ఆత్మ నిర్భర్ నిధి కదా. ఇక్కడ ఎవరైతే 24 మార్చ్ 2020 దాకా ఎవరైతే వెండార్స్ వర్క్ చేస్తూ ఉన్నారో, ఆ వర్క్లో ఈ స్ట్రీట్ వెండింగ్ ప్రాసెస్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే మనకి కోవిడ్ గురించి ఉన్న శాంక్షన్స్, లాక్డౌన్ అనౌన్స్ చేసే టైంకి కూడా వర్కింగ్ పార్ట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ ఇస్తుందని చెప్పారు. ఇదొక పాయింట్. జనరల్గా అంతే కదా. మరి ఎప్పటిదాకా కొనసాగుతుంది ఇది అంటే, ఈ స్కీమ్ 2022 దాకా కొనసాగుతుంది. దీనిలో మరి లోన్ ఎంత ఇస్తారు అంటే, క్యాపిటల్ లోన్ కింద 10,000 రూపాయలు ఇస్తారు, 10,000 ఇస్తారు. దీన్ని కొన్ని స్పెషల్ బేసిస్ కింద దాన్ని పెంచడానికి కూడా స్కోప్ ఉంటుంది. ఓకే, ఎనీవేస్ మనకి క్యాపిటల్ లోన్ అయితే 10,000 ఇస్తారు, ఇది ఒక పాయింట్. తర్వాత దీనికి ఏమన్నా ఎడిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంది. దీనికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అనౌన్స్ చేశారు. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే ఏంటి అంటే, ముందుగా కనుక ఎవరన్నా పే చేసేస్తే, ఇవ్వాల్సిన అమౌంట్, తీసుకున్న అమౌంట్ని త్వరగా కనుక తిరిగి పే చేసేస్తే, ఆ ఇంట్రెస్ట్తో సహా ఏదైతే అమౌంట్ వీళ్ళు తీసుకున్న లోన్ని త్వరగా ముందుగానే కనుక టైం పీరియడ్ కంటే ముందుగా పే చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. ఎంత శాతం అంటే 7%. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. 7% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తారు. సబ్వెన్షన్ అంటే దెన్ రిడక్షన్ అనమాట. 7% 10,000లో క్యాలిక్యులేట్ చేసి ఆ అమౌంట్ డిడక్ట్ చేసి మిగిలిన అమౌంట్ పే చేయాల్సిన అవసరం వస్తుంది. సో అదొక స్పెషల్ థింగ్. ఓకే, దాన్ని ఫోకస్ చేయాల్సిన పార్ట్. తర్వాత ఒకవేళ ముందుగా కడితే ఏమన్నా ఇది ఉంటుందా అంటే, ముందుగా కడితే అడ్వాంటేజే, పెనాల్టీ ఏమి ఉండదు. జనరల్గా కొన్ని చోట్ల ముందుగా కడితే పెనాల్టీలు ఉంటాయి కొన్ని బ్యాంక్ లోన్స్లో, బట్ అక్కడ అలాంటి ఇది లేదు. సో ముందుగా కట్టుకునే స్కోప్ ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే, ఇక్కడ 24 మార్చ్ 2020 టైంలో కూడా వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది అని చెప్తున్నారు. 2022 దాకా ఉంటుంది. క్యాపిటల్ లోన్ 10,000. సో ఈ పాయింట్స్ ఫోకస్ చేస్తుంటే క్వశ్చన్ ఎక్కడా మిస్ అవ్వదు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ అర్బన్ అండ్ రూరల్ ఈ 2 ఏరియాల వాళ్ళకి ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు ఈ ఫెసిలిటీ. అర్బన్ వెండార్స్కి, రూరల్ వెండార్స్కి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దట్ ఈస్ అ పాయింట్. సో ఇక్కడ ఒక స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు వాటికి రిలేటెడ్గా ఉన్న అన్ని పాయింట్స్ని మనం ఒకసారి ఫోకస్ చేసామంటే, అవి మైండ్లో రిజిస్టర్ చేసుకుంటే క్వశ్చన్ ఎలా అడిగినా కూడా వాటిని హ్యాండిల్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. దట్స్ అ పాయింట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, పిఎం నరేంద్ర మోడీ కిసాన్ సూర్యోదయ యోజనను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అనేది క్వశ్చన్. స్కీమ్ పేరేంటి? కిసాన్
కిసాన్ సూర్యోదయ యోజన. సూర్యోదయ అంటున్నాం కదా, దీనికి ఖచ్చితంగా కిసాన్ సూర్యోదయ యోజన కదా, ఖచ్చితంగా ఒక ఆబ్జెక్టివ్ ఉండి ఉంటుంది. లేకుండా అంటే కొంత స్పెషల్ థింగ్ ఏదో ఉండి ఉంటుంది. లేకుండా ఇలాంటి స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేయరు కదా. దీనికి రిలేటెడ్గా ఉన్న పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ కేఎస్వై ప్రోగ్రామ్ దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే 5 గంటల నుంచి మార్నింగ్ 5 నుంచి సాయంకాలం 9 దాకా కరెంట్ను ప్రొవైడ్ చేయడం, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేయడం. ఎన్ని గంటలు? 16 గంటలు, 16 అవర్స్. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ అది కిసాన్ సూర్యోదయ యోజన. ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడం. సో ఇక్కడ ఓకే, బాగుంది. దీని ఇంకా ఆబ్జెక్టివ్స్ ఏంటి అంటే దీన్ని ఏ స్టేట్ ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నారు కదా. మనకి దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన స్టేట్ గుజరాత్. సో కాన్సెప్ట్ 5 AM to 9 PM ఈ 16 అవర్స్ కరెంట్ని ఫార్మర్స్కి ప్రొవైడ్ చేయడం, అదే కాన్సెప్ట్, మెయిన్ కాన్సెప్ట్. కిసాన్ అన్నారు కదా, ఇక్కడ ఇంకా ఫార్మర్ అని తెలియక్కలేదు, టర్న్ చేయక్కలేదు. తర్వాత ఇంతేనా అంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఇనాగరేట్ చేసినవి ఇంకా కొన్ని ఉన్నాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కార్డియాక్ హాస్పిటల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది ఎక్కడ? సేమ్ గుజరాత్లోనే. ఇది కూడా పాయింట్ గుర్తుంచుకోవాలి. కార్డియాక్ హాస్పిటల్, కార్డియాలజీ అంటాం కదా, హార్ట్కి రిలేటెడ్గా హాస్పిటల్ని ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? గుజరాత్లో. ఇండియాస్ బిగ్గెస్ట్ అహ్మదాబాద్ ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట. దట్స్ అ కాన్సెప్ట్. ఇది తెలియాలి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది గుజరాత్లోది. ఇప్పుడు గుజరాత్లో ఒకటి ఏం చూసాం? కేఎస్వై కిసాన్ సూర్యోదయ యోజన ఒకటి, ఇండియాస్ బిగ్గెస్ట్ కార్డియాక్ హాస్పిటల్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒకటి చూసాం. ఇంకోటి ఏంటి అంటే ఇది వరల్డ్స్ అనమాట. ఒకటి స్టేట్కి రిలేటెడ్, ఇది గుజరాత్ స్టేట్కి రిలేటెడ్ మాత్రమే. ఇది మొత్తం ఇండియాకి రిలేటెడ్. ఇంకొకటి వరల్డ్కి రిలేటెడ్ ఒకటి ఉంది, వరల్డ్ రిలేటెడ్. వరల్డ్లో వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ రోప్వే, టెంపుల్ రోప్వేని కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. టెంపుల్ రోప్వే ఎక్కడ అంటే మనకి గిర్నర్ జునాగఢ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. గిర్నర్ జునాగఢ్ వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ రోప్వే అంటే ఆ రోప్ ద్వారా జస్ట్ పర్సన్స్ని క్యారీ చేస్తూ ఆ హిల్లీ ఏరియాస్ని, ఆ ఫారెస్ట్ని అవాయిడ్ చేస్తూ డైరెక్ట్గా వెళ్ళిపోయే స్కోప్ అనమాట. అదొకటి కాన్సెప్ట్. ఇది ఇక్కడ ఈ పర్టికులర్ గిర్నార్ జునాగఢ్లో ఉన్న ఈ పర్టికులర్ ప్రాంతం ఏదైతే ఉందో వరల్డ్స్ లార్జెస్ట్ టెంపుల్ అంటున్నాం. ఏషియాస్ లాంగెస్ట్ కూడా ఇది, లాంగెస్ట్ రోప్వే కూడా అనమాట, ఏషియాస్ లాంగెస్ట్. తర్వాత వరల్డ్స్ లార్జెస్ట్, ఏషియాస్ లాంగెస్ట్. సో ఇది కవర్ అయ్యేది ఎంత అంటే ఈ రోప్వే కవర్ చేసేది 2.3 కిలోమీటర్స్ కవర్ చేస్తుంది. ఈ పర్టికులర్ రోప్వే ద్వారా దీన్ని ఈ 2.3 కిలోమీటర్స్ని 7.5 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. అది అడ్వాంటేజ్. మరి ఇక్కడ ఈ గిర్నర్ ప్రాంతం, ఈ జునాగఢ్లో ఉన్న ఈ జునాగఢ్ అనేది చాలా ఫేమస్ అనమాట. మన హిస్టరీలో కూడా, ఏన్షియంట్ హిస్టరీలో కూడా చాలా చోట్ల కనిపిస్తుంది జునాగఢ్. తర్వాత ఇది మనకి జైన మతం గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా జైన్ టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత హిందూ టెంపుల్స్ చాలా ఉన్నాయి. అంబా టెంపుల్ ఒకటి ఫేమస్ ఇక్కడ, అంబా టెంపుల్ హిందూ పార్ట్లో చూస్తే. తర్వాత దత్తాత్రేయ ష్రైన్ ఒకటి, దత్తాత్రేయ ష్రైన్ చాలా ఫేమస్ అనమాట. ఇది ష్రైన్, ఇదొకటి ఫేమస్. తర్వాత చాలా ఇక్కడ జైన్ టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఇలా ఫేమస్ అనమాట. సో ఇవి మనకి ఈ గిర్నార్ జునాగఢ్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. 2.3 కిలోమీటర్స్, ఇలాంటివి జాగ్రత్త, ఇలాంటివి సింపుల్గా అడిగడానికి స్కోప్ ఉంటుంది. రోప్వే మనం ఏషియాస్ లాంగెస్ట్, వరల్డ్స్ లార్జెస్ట్ అని చెప్పుకున్నాం. సో ఆ పాయింట్ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, అదొకటి. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మన ఆన్సర్ ఏంటి, ఏమడిగాడు, ఏ స్టేట్ అని అడిగాడు కదా, గుజరాత్లో రీసెంట్గా మనకి ఏవేవైతే స్పెషల్ పాయింట్స్ ఉన్నాయో, రీసెంట్గా న్యూస్లో ఉన్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అక్టోబర్కి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది, దాన్ని డిస్కస్ చేసేసాం. తర్వాత నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. సో నైస్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ రామ్సర్ సైట్ ఇటీవల ఉత్తరాఖండ్ యొక్క మొదటి రామ్సర్ సైట్గా గుర్తింపు పొందింది అంటున్నాడు. ఉత్తరాఖండ్ యొక్క మొదటి రామ్సర్ సైట్
క్రింది వాటిలో ఏది ఉత్తరాఖండ్ మొదటి రామ్సర్ సైట్ అని అడుగుతాడు. అదే డైరెక్ట్ క్వశ్చన్ కదా. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఒకటి అసన్ అన్నాడు. ఇది అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. జాగ్రత్త, ఈ కన్జర్వేషన్ రిజర్వ్ కమ్యూనిటీ రిజర్వ్స్ అని ఉంటాయి. కన్జర్వేషన్ రిజర్వ్స్ వాటి గురించి నేను ఒక పాయింట్ హైలైట్ చేస్తాను. తర్వాత సమన్ బర్డ్ శాంక్చురీ కదా, ఇది అభయారణ్యం అంటున్నాడు కదా, శాంక్చురీ, బర్డ్ శాంక్చురీ. తర్వాత బియర్స్, ఇవి ఎక్కడున్నాయో చూద్దాం ఒకసారి. తర్వాత పార్వతి అంటున్నాడు, పార్వతి బర్డ్ శాంక్చురీ కదా, బర్డ్ శాంక్చురీ. ఇక్కడ మనం ఈ పాయింట్స్ కనుక ఒకసారి చూస్తే, ఈ కాంటెక్స్ట్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఉత్తరాఖండ్ ఇదొకటి. సమన్ వచ్చేటప్పటికి సమన్ బర్డ్ శాంక్చురీ యూపీలో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది. బియాస్ వచ్చేటప్పటికి పంజాబ్లో ఉంది. ఈ బియాస్ అనేది రివర్ కూడా వింటాం, రావి, బియాస్, సట్లెజ్ రివర్ కూడా వింటాం కదా. బియాస్ పంజాబ్ గుర్తుంటుంది, అక్కడ రివరే ఇది కూడా. తర్వాత ఇలాగా మనం చూస్తే పార్వతి బర్డ్ శాంక్చురీ కనుక ఇది ఫోర్త్ వన్ కనుక చూస్తే, అంటే ఇక్కడ మనకి ఆర్డర్లో మనం ట్యాగ్ చేసినప్పుడు ఈ పార్వతి బర్డ్ శాంక్చురీ మనకి యూపీలో ఉంది. సో ఇవి ఏ స్టేట్స్లో ఉన్నాయో తెలిసిపోయాయి కదా. సో ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి మనకి, ఉత్తరాఖండ్లో ఉన్నది ఏది అని అడిగాడు. ఉత్తరాఖండ్లో ఉన్నది అసన్ కదా, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. జనరల్గా మనకి ఈ ఉత్తరాఖండ్లో అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ దీంతో కలిపేసేసి, అంటే దీంతో ఈ రామ్సర్ సైట్గా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. రామ్సర్ సైట్ అంట. రామ్సర్ సైట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, డిస్కస్ చేసాం. సో మన ఆన్సర్ ఏది అని అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. ఇక్కడ మనం కొన్ని అడిషనల్ పాయింట్స్ తీసుకోవాలి కదా. అడిషనల్ పాయింట్స్ చూద్దాం. ఏంటి అని అంటే ఈ రామ్సర్ సైట్స్ అనేవి మనం డిస్కస్ చేస్తే, ఈ రామ్సర్ కన్వెన్షన్ ఒకటి జరిగింది. రామ్సర్ కన్వెన్షన్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అంటే యునెస్కో ఆధ్వర్యంలో జరిగింది. యునెస్కో తెలుసు కదా మనకి, ప్యారిస్లో ఉంది. యునెస్కో ప్యారిస్ కదా. ఎప్పుడు 1971లో. దానిలో ఏం చేసిందంటే ఈ రామ్సర్ సైట్స్కి రిలేటెడ్గా వీటిని ప్రొటెక్ట్ చేస్తామని 1975లో దాన్ని అగ్రిమెంట్ జరిగిందనమాట. అగ్రిమెంట్, ఇది కాన్సెప్ట్. ఈ రామ్సర్ ఎక్కడుంది? రామ్సర్ అనేది ఇరాన్లో ఒక ప్లేస్ అనమాట. రామ్సర్ అనేది ఇరాన్లో ఒక ప్లేస్. వెట్లాండ్స్, చిత్తడి నేలలు ఉంటాయి కదా, ఈ చిత్తడి నేలల ప్రొటెక్షన్ కోసం ఈ రామ్సర్ సైట్స్, చిత్తడి నేలను ప్రొటెక్ట్ చేసే ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని రామ్సర్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన మనకి అసన్ ఉంది కదా, అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ ఏదైతే ఉందో దాంతో కలిపి, అంటే దాంతో మనకి దీంతో పాటు ఈ ఉత్తరాఖండ్లో వచ్చిన ఈ అసన్ కన్జర్వేషన్ రిజర్వ్తో పాటు కబర్తల్ ఇది బీహార్లో అనమాట. ఇది కూడా రీసెంట్గా బీహార్లో ఐడెంటిఫై చేసిన రామ్సర్ సైట్ అనమాట. ఇది రామ్సర్ సైటే బీహార్లో. ఇది వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్ అనుకున్నాము కదా, ఉత్తరాఖండ్. ఈ రెండింటితో కలిపి ఇప్పుడు ఇండియాలో మొత్తం ఉన్న రామ్సర్ సైట్లు ఎన్ని అంటే 39. ఈ రెండింటితో కలిపి, ఓకేనా. సో ఈ రెండు కూడా లిస్టులోకి వచ్చాయి కాబట్టి ఈ రెండింటితో కలిపి మనకి 39 ఉన్నాయి. ఈ రెండు అక్టోబర్లో మంత్లోనే మనకు వచ్చిన లిస్టులోకి వచ్చినవే. కబర్తల్ ఒకటి బీహార్, తర్వాత అసన్ కన్జర్వేషన్ రిజర్వ్. ఈ రెండు చిత్తడి నేలకి రిలేటెడ్, వాటినే మనం వెట్లాండ్స్ అంటున్నాం కదా, వెట్లాండ్స్కి రిలేటెడ్దే రామ్సర్ సైట్స్. చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో అడిగాడు దేనికి సంబంధించింది రామ్సర్ సైట్స్. ఇక్కడ మనం ఏ ఇయర్లో ఈ అగ్రిమెంట్ జరిగిందో, ఎప్పుడు అగ్రిమెంట్ ఫిక్స్ అయిందో, ఎవరు ఈ అగ్రిమెంట్ని హోల్డ్ చేశారో, తర్వాత రామ్సర్ సైట్స్ ఏ కంట్రీలో, రామ్సర్ అనేది ఏ కంట్రీలో ప్లేసో ఇన్ని డిస్కస్ చేసాం. ఇది కాన్సెప్ట్. ఇక్కడ మనం కన్జర్వేషన్ రిజర్వ్స్ అన్నాం కదా, వీటి గురించి ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను. ఇక్కడ మనకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ టర్న్ అయిపోయింది. మొత్తం ఇండియాలో మనం అబ్జర్వ్ చేస్తే ఒకసారి మనకి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, అంటే వన్యమృగాల అభయారణ్యాలు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం కదా, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటాం. ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, అభయారణ్యాలు అంటాం. ఈ శాంక్చురీస్ ఎన్ని ఉన్నాయంటే 551 ఉన్నాయి ఇండియాలో. 551 ఉన్నాయి. నేషనల్ పార్కులు చూసామనుకోండి, జాతీయ పార్కులు, జాతీయ ఉద్యానవనాలు అంటాం కదా, నేషనల్ పార్క్స్ 104 ఉన్నాయి మనకి ప్రజెంట్. తర్వాత ఇంకా ఏమి ఉన్నాయి, ఇంకా మెయిన్ ఏంటి అంటే ఇంకొక 2 ఉన్నాయి. కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటాం. కన్జర్వేషన్ రిజర్వ్స్
ఇదొకటి. కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే పరిరక్షణ నిల్వలు అంటాం. తర్వాత కమ్యూనిటీ రిజర్వ్స్ అని ఉంటాయి కొన్ని. కమ్యూనిటీ రిజర్వ్స్ ఇవి కూడా ఇంపార్టెంటే. వీటికి డిఫరెన్స్ ఏంటో నేను ఒకసారి చెప్తాను. కన్జర్వేషన్ రిజర్వ్స్ ఇండియాలో వచ్చినప్పటికి మనకి 88 ఉన్నాయి. ఇవి వచ్చేటప్పటికి కమ్యూనిటీ రిజర్వ్స్ 127 ఉన్నాయి, 127. మొత్తం మనకి ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఇండియాలో 870 ఉన్నాయి, 870. ఓకే, దట్స్ ఎ కాన్సెప్ట్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ 551, నేషనల్ పార్క్స్ 104, కన్జర్వేషన్ రిజర్వ్స్ 88, కమ్యూనిటీ రిజర్వ్స్ 127. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే ఏంటి అంటే ఈ మృగాలు ఉంటాయి కదా కొన్ని, జనరల్గా మనకి కొన్ని మనం జూల్లో చూస్తూ ఉంటాం. కొన్ని జూల్లో చూసే వాటికి అంత పవర్ఫుల్గా ఫెరోషియస్గా ఉండవు, అంటే క్రూరంగా ఉండవు అనమాట. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఏంటి అని అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో క్రూర మృగాలు ఉంటాయి. వాటిని సందర్శించే ఆప్షన్ చాలా తక్కువ ఉంటుంది. అంటే జూలో లాగా వీటిని సందర్శించే ఛాన్స్ తక్కువ అనమాట వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో. ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అయినా నేషనల్ పార్క్స్ అయినా ఇవి రెండు బయోస్పియర్ రిజర్వ్స్ కిందకే వస్తాయి. బయోస్పియర్ రిజర్వ్ అంట. ఈ బయోస్పియర్ రిజర్వ్స్లో ఈ రెండు ఉండొచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, నేషనల్ పార్క్స్ రెండు ఉండొచ్చు. సో ఇక్కడ ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటే అది. నేషనల్ పార్క్స్ అంటే మనకు తెలుసు, నేషనల్ పార్క్స్ అంటే జాతీయ ఉద్యానవనాలు, అక్కడికి మనం విజిట్ చేయొచ్చు జనరల్గా. ఇది విజిట్ చేయడానికి ఉండదు. మరి కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండేవి, ఇవి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అంటే వీటిల్లో కొంత పార్ట్ మరి రాష్ట్రాల్లో ఉంటాయి కదా అంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ కింద ప్రొవిజన్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ ఛాన్స్లో ఉంటే కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటాం. వీటి ఆలనా పాలన అంతా రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. కమ్యూనిటీ రిజర్వ్స్ అంటే ఏంటి అంటే ఇవి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో. ఇక్కడ ఈ మూడు మరి గవర్నమెంటే, ఈ రెండు మనం సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నాం, ఇది స్టేట్ గవర్నమెంట్ అనుకున్నాం. ఇవి ప్రైవేట్ వ్యక్తులు, కమ్యూనిటీ కదా. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక గ్రూప్గా గ్యాదర్ అయ్యి వాళ్ళు కొన్ని జంతువులను కానీ కొన్ని మొక్కలను కానీ ఇలాంటి వాటిని పరిరక్షిస్తూ ఉంటారు. వాటినే కమ్యూనిటీ రిజర్వ్స్ అంటాం. అలాంటివి 127 ఉన్నాయి మనకి. సో ఇవి టోటల్గా 870 ఉన్నాయి. ఈ పాయింట్ ఇవి తెలుసుకోవాలి చాలా. వీటికి రిలేటెడ్గా ఇది పర్యావరణానికి రిలేటెడ్గా క్వశ్చనే, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకాలజీకి రిలేటెడ్ క్వశ్చన్. ఇలాంటివి అడుగుతున్నాడు ఎగ్జామ్లో. ఇలాంటివి ఏమవుతాయంటే తెలిసినట్టుగా ఉంటాయి. నేషనల్ పార్క్ అందరికీ తెలుసు, కానీ క్వశ్చన్లో ఇండియాలో ఎన్ని నేషనల్ పార్కులు ఉన్నాయంటే క్వశ్చన్ స్ట్రాంగ్ క్వశ్చనే. సో అలాంటివి మిస్ అవ్వకుండా ఉండాలంటే దెన్ యూ హ్యావ్ టు నో ఆల్ దీస్ స్టఫ్ అనమాట. దట్స్ అ పాయింట్. తర్వాత ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? అసన్ కదా. అసన్ కన్జర్వేషన్ రిజర్వ్ అంటున్నాం. దిస్ అ పాయింట్. సో ఈ కన్జర్వేషన్ రిజర్వ్నే రామ్సర్ సైట్ లాగా అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. రామ్సర్ సైట్స్ అంటే ఏంటి? అవి కొన్ని వన్యప్రాణులు ఏవైతే ఉంటాయో, కొన్ని మన పక్షులు కానీ లేకపోతే కొన్ని చిన్న చిన్న జంతువులు కానీ అలాంటి వాటికి ఏంటి అంటే ఆ వాటర్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో, వెట్లాండ్ ఏదైతే ఉంటుందో, చిత్తడి నేలలను అదునుగా చేసుకొని వేరే దేశం నుంచి కూడా వచ్చే పక్షులు కానీ ఇలాంటి జంతువులు కానీ ఉంటాయి. జంతువులు ఉండవు కానీ పక్షులు ఉంటాయి జనరల్గా. సో అలాంటి వాటి కోసం ఏం చేస్తారంటే ఈ రామ్సర్ సైట్ని రికగ్నైజ్ చేస్తే వాటి ప్రొటెక్షన్ బాధ్యత, వాటిని పరిరక్షించే బాధ్యతని దాన్ని యునెస్కో తీసుకుంటుంది అనమాట. అది ఆబ్జెక్టివ్, ఆ కాంటెక్స్ట్ అనమాట అది. తర్వాత గవర్నమెంట్స్ కూడా వాటిలో ఉన్న ఇలా రామ్సర్ సైట్స్గా రికగ్నైజ్ చేస్తే వాటికంటూ కొంత ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేసి వాటి మీద స్పెషల్ ఫోకస్ చేసి వాటి ప్రొటెక్షన్ కోసం దాన్ని ఖచ్చితంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. దట్స్ అ పాయింట్. చలో మరి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఏ పోర్టల్ లెగసీ డ్రాయింగ్ అంటాం కదా, లెగసీ డ్రాయింగ్. సింపులే, క్వశ్చన్ పెద్దదిగా అనిపిస్తోంది కానీ సింపుల్ వన్నే. డ్రాయింగ్లు అనే పటాలు మరియు లీజ్ ప్రణాళికలు, లీజ్ ప్లాన్స్ ఉంటాయి కదా, లీజ్ ప్లాన్స్. సో సమాచార వ్యవస్థ MIS అంటాం కదా, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అంటాం కదా, ఏకీకృతం చేయడానికి ఉపయోగించనుంది అని అడుగుతున్నాడు. గుడ్ క్వశ్చన్. క్వశ్చన్ పెద్దగా ఉంది, ఆన్సర్ సింపులే, వెరీ సింపుల్. ఇక్కడ చూస్తే గృహ నిర్మాణం అంటున్నాం, అది కీవర్డ్. గృహ నిర్మాణం అని ఏమీ తెలియకపోయినా కూడా ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే దీని గురించి ఎలాంటి బేసిక్ అవగాహన లేకపోయినా కూడా చేయొచ్చు. మనకి గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? హర్దీప్ సింగ్ పూరి, ఆయన కదా. హర్దీప్ సింగ్ పూరి ఇండిపెండెంట్ ఛార్జ్ మినిస్టర్. ఎనీవేస్ ఇక్కడ ఏమడుగుతున్నాడు? దానికి రిలేటెడ్గా ఇంట్రడ్యూస్ చేసిన పోర్టల్ ఏంటి అని అడుగుతున్నాడు. అదే కదా, ఏకీకృతం చేయడానికి దాన్ని ప్రారంభించిన పోర్టల్ ఏదని అడిగాడు. పోర్టల్ కదా, ఏ పోర్టల్? ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఈ ధర్ని అన్నాడు. ధర్ని అనే వర్డ్ ఒకటి చూడండి. ఈ అంటే ఎలక్ట్రానిక్ కదా, ఇదనమాట. తర్వాత ఈ భూమి అన్నాడు, ఈ ధార్తి అన్నాడు,
ఈ పృథ్వీ అన్నాడు. అన్నీ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ల్యాండ్ అనే మీనింగ్ వచ్చే విధంగానే ఉన్నాయి, అంతేనా? భూమి అనే పేరు వచ్చే విధంగానే ఉన్నాయి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ధర్తి అంటే, ధార్ని అంటే ఇండైరెక్ట్ మీనింగ్, పృథ్వీ అన్నా కూడా అదే కదా మీనింగ్. బట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన నేమ్ ఏంటి అంటే ఈ ధార్తి, ధర్తి, ధర్తి అంటే భూమి కదా, ధర్తి జియో పోర్టల్, దిస్ ఇస్ ద నేమ్ దెన్ దే హ్యావ్ గివెన్ అనమాట. ఈ పేరు ఇచ్చారు, ఈ ధర్తి జియో పోర్టల్ అనమాట. సో ఇక్కడ మనకి సి ఈజ్ ద ఆన్సర్, రైట్ ఆన్సర్. ఈ ధర్తి ఇస్ ద నేమ్ గివెన్. ఇక్కడ మనం ఒక పాయింట్ చూస్తే దేనికి రిలేటెడ్ ఇదంతా ఏంటి, వ్యవహారం ఏంటి అని అంటే మనకి జనరల్గా ఈ ఇండస్ట్రియల్గా ఉన్న ప్రాంతాలు కానీ, ఇండస్ట్రియల్ లొకేషన్స్ కానీ, కమర్షియల్ లొకేషన్స్ కానీ, రీజనల్ లొకేషన్స్ కానీ, ఇలా ఏవేవైతే క్లాసిఫైడ్ లొకేషన్స్ ఉంటాయో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి, వాటిని క్లాసిఫై చేయడానికి, ఇది దీనికి రిలేటెడ్, ఇది దీనికి రిలేటెడ్, ఇది దీనికి రిలేటెడ్ అని క్లాసిఫై చేయడానికి ఏం చేశారు అంటే, క్లాసిఫై చేయడానికి వీలుగా ఉండే విధంగా ఈ టెక్నాలజీని ఎంఐఎస్, జనరల్గా ఎంఐఎస్ అనేది సమాచార వ్యవస్థ, దాన్ని డ్రాయింగ్లు పటాల ద్వారా క్లియర్గా అది కమర్షియల్ రీజియనా, రీజనల్ ప్లేస్ అంటే నివసించడానికి అనుగుణంగా ఉండేదా, లేకపోతే వ్యాపార వ్యవహారాలకు కంఫర్ట్గా ఉండేదా, లేకపోతే పరిశ్రమలకి కంఫర్ట్గా ఉండేదా అనేది చెక్ చేసుకోవడానికి, అనే క్లారిటీ ఇవ్వడానికి దాన్ని ఈ పర్టికులర్ జియో పోర్టల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. దట్ ఇస్ అ కాన్సెప్ట్. తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ కదా, ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డును గెలుచుకున్న మొదట భారతీయ మహిళ ఎవరు అంటున్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్. మొదటి భారతీయ మహిళ అంటున్నాడు. సీమా గుప్తా, ఈ నేమ్ అసలు ఎక్కడ మనకి ఏ కాంటెక్స్ట్లో వినలేదు మనం. తర్వాత నిహాల్ సరీన్ విన్నాం, ఈ పేరు విన్నాం, నిహాల్ సరీన్ 14 ఏళ్ళకే 14 ఇయర్స్కే గ్రాండ్ మాస్టర్. ఈయన 14 ఇయర్స్కే గ్రాండ్ మాస్టర్ ఇండియా నుంచి, వెరీ ఫేమస్ పర్సన్. 2014కే గ్రాండ్ మాస్టర్ అనమాట, 2014కే. సో నిహాల్ సరీన్ స్పెషల్ పర్సన్. తర్వాత ఇక్కడ ఐశ్వర్య శ్రీధర్, ఈవిడ దెన్ షీ ఈజ్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ వన్, వైల్డ్ లైఫ్ ఈ ఫోటోగ్రఫీకి రిలేటెడ్గా పర్సన్ ఈ ఐశ్వర్య శ్రీధర్. సునిధి అనే ఆవిడ, సునిధి పర్సన్ నోవే రిలేటెడ్, సంబంధించిన వ్యక్తి కాదు. ఇలాగ కొన్ని సందర్భం లేని, అవసరం లేని ఆప్షన్స్ కొన్ని ఇస్తాడు, వాటిని ఎలిమినేట్ చేయగలగాలి. నిహాల్ సరీన్ అనగానే మనకి ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఎవరు అంటే, నిహాల్ సరీన్ అనగానే ఈ గ్రాండ్ మాస్టర్ గుర్తుకు రావాలి. ఈ కాంటెక్స్ట్ మనం ఫోకస్ చేస్తే ఇట్స్ ఈజీ టు గెట్ ఫోకస్ అనమాట. దట్స్ వన్. సో ఇక్కడ మన ఆప్షన్ ఆన్సర్ ఏంటి, ఐశ్వర్య శ్రీధర్ ఈవిడ. సో ఈవిడ ఎవరు ఏంటి అంటే, స్పెషల్ థింగ్ ఏంటి అంటే మొదటి మహిళ అంటున్నాడు. ఆ పాయింట్ మనం ఫోకస్ చేయాలి ఖచ్చితంగా. మొదటి భారతీయ మహిళ, మొదటి మహిళ, ఫస్ట్ ఈ పొజిషన్లో ఉన్న మహిళ అని అన్నారు అంటే క్వశ్చన్ అడుగుతాడు, అది ఫోకస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే, ఈవిడ గురించి చూద్దాం. ఐశ్వర్య శ్రీధర్ ఏంటి ఆవిడ అని అంటే, ఈవిడ అతి పిన్న వయసులోనే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్గా టర్న్ అయిన ఆవిడ. స్పెషాలిటీ ఏ స్టేట్ అంటే రాష్ట్రం ముంబై, రాష్ట్రం మహారాష్ట్ర, సిటీ ముంబై, మహారాష్ట్ర, ముంబైకి రిలేటెడ్ పర్సన్ ఈవిడ. ఏజ్ ఎంత అంటే 23 ఇయర్స్, 23 సంవత్సరాలకే. ఈ అవార్డు ఎన్నోది అంటే, ఈ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఎన్నో అవార్డు అంటే ఇది 56th అవార్డు, 56వ అవార్డు ఇది. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంటే. చిన్న వయసు, అది చిన్న వయసురాలు కూడా ఈవిడే. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ అని అంటే ఆ క్రూరమైన జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని జనరల్గా ఫోటో తీస్తారనమాట. అలా చేయడానికి, అంత సాహసమైన కృత్యాలు చేయడానికి బాగా సీనియారిటీ ఉన్నవాళ్ళు, మేల్ జనరల్గా ప్రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ ఈవిడ ఈ కాంటెక్స్లో వచ్చేటప్పటికి చిన్న వయసు, అదొకటి పాయింట్. అందులో విమెన్ కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ ఫోకస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ స్పెషల్ థింగ్ మనం అబ్జర్వ్ చేస్తే 100 ఇమేజెస్లో అంటే షార్ట్ లిస్ట్ అయిన ఇమేజెస్ ఏంటి అంటే 100 ఇమేజెస్ షార్ట్ లిస్ట్ అయినవి. అంటే వీటిలో ఈ పర్టికులర్ అవార్డు ఇవ్వడానికి షార్ట్ లిస్ట్ చేసింది 100 ఇమేజ్లు, 100 ఇమేజెస్. ఈ 100 ఇమేజెస్ షార్ట్ లిస్ట్ చేస్తే ఈవిడది పర్టికులర్ ఈవిడ తీసిన ఫోటోగ్రఫీ, ఈవిడ ఇమేజ్ ఏదైతే ఉందో, ఈవిడ తీసిన ఫోటో ఏదైతే ఉందో, ఆ పర్టికులర్ ఫోటో ఫైనలైజ్ అవ్వడం, తర్వాత ఈవిడికి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ పర్టికులర్ ఇమేజ్కి ఏమని పేరు ఇచ్చారు అంటే అది కూడా స్పెషలే, లైట్ ఆఫ్ ప్యాషన్ అని ఇచ్చారు. లైట్ ఆఫ్ ప్యాషన్ ఈ పేరు ఇవ్వడం జరిగింది ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్కి, ఆ ఇమేజ్కి. దట్ ఇమేజ్ ఏదైతే ఆవిడ ఫోటో తీసిందో ఆ ఫోటోకి ఇచ్చిన పేరు ఏంటి అంటే లైట్ ఆఫ్ ప్యాషన్. దట్స్ వన్. సో ఇది మనకి ఈవిడికి రిలేటెడ్గా ఉన్న మన ఐశ్వర్య శ్రీధర్
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ 2020. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సెబీ ఏర్పాటు చేసిన మార్కెట్ డేటా అంటున్నాడు. వెరీ గుడ్. మార్కెట్ డేటా. ఈ మార్కెట్ డేటా ఏంటి అని అంటే డేటా సలహా కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అన్నాడు. సలహా కమిటీకి అడ్వైజర్ కదా, సలహా కమిటీ, అడ్వైజింగ్ కమిటీ అంటాం. ఈ అడ్వైజింగ్ కమిటీకి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు, హెడ్గా ఉంటున్నారు అన్నారు. ఏ ఎంటిటీ? సెబీ అనగానే మనకు తెలుసు కదా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కదా ఇది సెబీ అంటే. ఇది తెలుసు మనకి. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ముంబైలో ఉంది. ఓకే. ఏం చేస్తుంది? దీని ఫంక్షన్ ఏంటి అని అంటే మూలధన మార్కెట్ ఏదైతే ఉందో, మూలధన మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంటాం కదా, క్యాపిటల్ మార్కెట్కి రెగ్యులేట్ చేస్తుంది క్యాపిటల్ మార్కెట్ని. ఎవరు? సెబీ అనమాట. ఇది ఒక పాయింట్. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసింది 1988లోనే. 1988లో April 24 కదా ఇంట్రడ్యూస్ చేస్తే దీన్ని ఎనాక్ట్మెంట్ ద్వారా పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్ అంటాం కదా, పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్ ద్వారా 1992 Jan 30th ఈ పర్టికులర్ డేట్న దీన్ని ఎనాక్ట్ చేయడం ఒక స్టాచ్యుటరీ బాడీగా. ఇలా ఎనాక్ట్మెంట్ ద్వారా వచ్చాయంటే స్టాచ్యుటరీ బాడీలు అంటారు. స్టాచ్యుటరీ బాడీగా దీన్ని రికగ్నైజ్ చేయడం జరిగిందనమాట. స్టాచ్యుటరీ బాడీ. సో ఇక్కడ మనం పాయింట్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 1988లో ఎస్టాబ్లిష్ అయింది. దాని పార్లమెంటరీ ఎనాక్ట్మెంట్ 1992. స్టాచ్యుటరీ బాడీ. మార్కెట్ డేటా గురించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ మార్కెట్ డేటాని, ఆ డేటా కల్చర్ అనే ఒక వర్డ్ యూస్ చేశారు, చాలా స్పెషల్ నేమ్ యూస్ చేశారు. ఆ డేటా కల్చర్ని ఇంప్రూవ్ చేయాలి అనేసి. అంటే ఏంటి? ఈ సెక్యూరిటీస్ మార్కెట్కి రిలేటెడ్గా ఏదైతే డేటా వీళ్ళు హోల్డ్ చేస్తారో ఆ హోల్డ్ చేసే డేటా చాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ అంటే పారదర్శకత మెయింటైన్ చేయాలి. తర్వాత దానిలో గోప్యత కూడా ఉండాలి, ప్రైవసీ ఉండాలి. అంటే ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటి? డేటా చాలా ఎవరికి ఎక్కువ మందికి షేర్ చేయకుండా, దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండే విధంగా ఉండాలి. అదే ట్రాన్స్పరెన్సీ. తర్వాత ఇన్నోవేటివ్గా ఉండాలి, ఇన్నోవేషన్ కూడా ఉండాలి. ఇన్నోవేషన్ అంటే ఏంటి? అంటే నూతనంగా కొత్త ఐడియాలని జనరేట్ చేసే విధంగా ఉండాలి. ఇలాంటి వాటిని అన్నిటినీ హోల్డ్ చేయడానికి వీళ్ళు సెబీ ఒక నైస్ వర్డ్ని ఒక దాన్ని యూస్ చేసింది. ఏమంటుందంటే డేటా కల్చర్ని మెయింటైన్ చేయాలి అంటుంది. సో వెరీ స్పెషల్ వర్డ్. దెన్ వీ హ్యావ్ టు మెయింటైన్ డేటా కల్చర్ అని చెప్తాం. డేటా కల్చర్ అంటే ట్రాన్స్పరెన్సీ పెంచడం, ట్రాన్స్పరెన్సీ అంటాం కదా, అంటే పారదర్శకత అంటాం కదా ఇది. తర్వాత ఇన్నోవేటివ్ ఐడియాస్ని జనరేట్ చేయడం, ఇన్నోవేషన్, ఇదొకటి. తర్వాత ఇంకా ఏముండాలి? ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ఇన్నోవేషన్ ఉండాలి, తర్వాత ప్రైవసీ ఉండాలి. ప్రైవసీ, గోప్యత అంటాం, ఇది గోప్యత. ఇది ఇన్నోవేటివ్ అంటే కొత్తగా ఆలోచించడం, కొత్తగా థింక్ చేయడం, కొత్త వాటిని పొందుపరుచుకోవడం, తీసుకోవడం. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత. వీటన్నిటిని ఇలాంటి హైలైట్ చేసే పాయింట్స్ని మనం సెక్యూరిటీస్ మార్కెట్లో, క్యాపిటల్ మార్కెట్లో, మూలధన మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ మార్కెట్ డేటాకి రిలేటెడ్గా ఒక సలహా కమిటీని ఇంట్రడ్యూస్ చేసింది. దానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అని అడిగాడు. సో నైస్ క్వశ్చన్, వెరీ నైస్ క్వశ్చన్. ఇప్పుడు మన సెబీ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా నైస్గా ఇచ్చాడు చూడండి. అజయ్ త్యాగి ఎవరు అంటే సెబీ చైర్మన్ కదా. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో మనం ఈ ఆప్షన్ తీసేయచ్చు. అడిగింది సెబీ చైర్మన్ కాదు కదా. తర్వాత రాజ్ కిరణ్ రాయ్జీ అన్నాడు, ఆదిత్యపూరి అన్నారు, ఇవి కాదు. వీళ్ళు జనరల్ రైమింగ్ వర్డ్స్ ఇచ్చాడు. మాధబీ పూరి బొచ్, విమెన్ అనమాట. వీళ్ళు ముగ్గురు మేల్స్, వీళ్ళు మేల్ కదా, కానీ ఫిమేల్ కమిటీ మెంబర్ మాధబీ పూరి బొచ్. ఇక్కడ ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఈ అడ్వైజరీ కమిటీకి హెడ్. అడ్వైజరీ కమిటీ, ఈ కమిటీ ఇంట్రడ్యూస్ చేశారు అంటే ఖచ్చితంగా క్వశ్చన్ పోస్ట్ చేసేస్తాడు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్, దిస్ ద ఆన్సర్. సో అది మనకి సెబీకి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ మార్కెట్కి రెగ్యులేటర్ సెబీ,
మనీ మార్కెట్కి రెగ్యులేటర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ పాయింట్స్ మర్చిపోకూడదు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది దేశాలలో ఏ దేశ ప్రధానమంత్రి 2050 నాటికి 0 కార్బన్ ఉద్గారాలు అంటున్నాడు? జీరో కార్బన్ ఎమిషన్ కదా, జీరో కార్బన్ ఎమిషన్స్ అంటున్నారు. ఎమిషన్స్ ఉన్న దేశాన్ని సాధిస్తాం అని పేర్కొన్నారు అంటున్నాడు. జీరో కార్బన్ ఎమిషన్ దేశంగా టర్న్ చేస్తామని చెప్పారు. ఓకే, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, చైనా, జర్మనీ. చైనాకైతే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎక్కువ ఉద్గారాలు వచ్చే కంట్రీలో ఇది కూడా ఉంది. దీనికి 2050 నాటికి కుదరకపోవచ్చు, 2100 దాటచ్చు చైనా లాంటి కంట్రీకి. ఇండియా కూడా అంతే, 0 ఉద్గారాలు, జీరో ఎమిషన్స్, చాలా కష్టం. ఇజ్రాయెల్ కూడా ఇండస్ట్రియల్గా డెవలప్ అయినా దీనికి ఛాన్స్ ఉండొచ్చు ఇజ్రాయెల్కి కొంత. జర్మనీ అసలు లిస్టులో లేదు. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో ఈ రెండు ఉండాలి. ఎందుకు అని అంటే, జర్మనీ ఎందుకు లేదు లిస్టులో అంటే, డెవలప్డ్ నేషన్ అయినా అక్కడ కాంటెక్స్ట్ ఎమిషన్స్ పార్ట్కి జీరో చేసేంత కెపాసిటీ లేదు తనకు కూడా. ఇండస్ట్రియల్గా కూడా డెవలప్ అయిన నేషనే. సో అదొక పాయింట్ మనం ఫోకస్ చేయాలి. G7 నేషన్ కూడా కదా. తర్వాత ఇక్కడ ఇజ్రాయెల్కి కానీ ఫ్రాన్స్కి కానీ పాసిబిలిటీ ఉంది. బట్ న్యూస్లో ఉంది ఏంటి అంటే, న్యూస్లో ఉంది, ఫ్రాన్స్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. ఏమని అంటే, మేము జీరో ఉద్గారాలు తీసుకొచ్చేస్తాం, కార్బన్ ఉద్గారాలు తీసుకొస్తాం ఎప్పటికీ అంటే 2050 నాటికి. మనకి ఉద్గారాలు అనగానే గ్రీన్ హౌస్ గ్యాసెస్ గుర్తు రావాలి, GHG అంటాం. కార్బన్ డయాక్సైడ్ CO2, తర్వాత మీథేన్, వీటిని గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్, ఇవి మనం ఎక్కడెక్కడ చూస్తాం, వీటికి రిలేటెడ్గా ఏమేమి ఉన్నాయనేది పాయింట్స్ కొన్ని చూద్దాం. అంటే మరి గ్రీన్ హౌస్ గ్యాసెస్ కూడా మనం డిస్కస్ చేయాలి కదా. అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కూడా ఈ ఎఫెక్ట్ CO2 అయిన మీథేన్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి వస్తుంది ఎక్కువ శాతం. ఫాజిల్ ఫ్యూయల్ అంటాం కదా. ఫాజిల్ ఫ్యూయల్ అంటే ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్ అనే వర్డ్ మనం బాగా ఫ్రీక్వెంట్గా వాడుతుంటాం కదా. ఫాజిల్ ఫ్యూయల్ అంటాం. తర్వాత ఇంకోటి ఏమంటాం? బయోఫ్యూయల్ అంటాం. ఈ రెండు వాడుతుంటాం కదా. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి అంటే, పెట్రోల్ ఇలాంటివి, డీజిల్ ఇలాంటివి. బయోఫ్యూయల్ అంటే ఏంటి అని అంటే, మనకి బయోఫ్యూయల్ జనరల్గా యూస్ చేస్తుంటాం కదా. జత్రోపా నుంచి వచ్చినవి కానీ, జత్రోపా ట్రీ నుంచి వచ్చినవి కానీ, తర్వాత పిన్నెట్టా నుంచి వచ్చినవి కానీ, పిన్నెట్టా, పొంగామియా అంటాం, వీటి నుంచి వచ్చినవి కానీ, ఇలాంటి వాటిని ఏమంటామంటే బయోఫ్యూయల్స్ అంటాం, జీవ ఇంధనాలు అంటాం. జీవ ఇంధనాలు, ఫాజిల్ ఫ్యూయల్స్, బయోఫ్యూయల్స్, ఈ రెండు ఉంటాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఈ ఫాజిల్ ఫ్యూయల్, బయోఫ్యూయల్ చూస్తే, ఈ బయోఫ్యూయల్ వల్ల మనకి ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఫాజిల్ ఫ్యూయల్ వల్లే ప్రాబ్లం వస్తుంది. ఈ ఫాజిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ పెరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుతాయి, ఎఫెక్ట్ పెరుగుతుంది. సో అది కాన్సెప్ట్. ఇక్కడ ఒక చిన్న ఇది చూద్దాం, పిక్చర్ చూద్దాం, ఇమేజ్ చూద్దాం. హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ వన్. ఇది చూస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది, దేనిది ఎంత పార్ట్ ఉండేదని కూడా తెలిసిపోతుంది. ఇక్కడ ఒకసారి ఇది చూద్దాం. ఈ పర్టికులర్ గ్రాఫ్ చూసిన తర్వాత నెక్స్ట్ గ్రాఫ్కి వెళ్దాం. ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. దీనిలో ఇక్కడ కాంటెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎమిషన్స్ వైజ్ రాగానే అంటే గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై గ్యాస్ అంటున్నాడు. ఎమిషన్స్ బై గ్యాస్ ఎక్కువ ఉన్నది ఏది? కార్బన్ డయాక్సైడ్, ఇదే కదా, CO2 కదా. తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ దీని తర్వాత ఎఫెక్ట్ ఏది అంటే మీథేన్, ఇదే మాట్లాడుకున్నాం కదా, CH4 కదా, CH4 మీథేన్. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంది? కార్బన్ డయాక్సైడ్. కార్బన్ డయాక్సైడ్ ఫాజిల్ ఫ్యూయల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ నుంచి వచ్చింది. ఇది దేని నుంచి? ఫాజిల్ ఫ్యూయల్, ఇక్కడ కార్బన్ డయాక్సైడే, ఇక్కడ కార్బన్ డయాక్సైడే. ఇది డేంజరస్ వన్. ఎందుకు అంటే, ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి పెట్రోల్ ఇలాంటి వాటిని వాడడం వల్ల, తర్వాత ఇండస్ట్రియల్ ప్రాసెస్లో వచ్చినవి, అంటే ఈ పరిశ్రమల వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ నుంచి వచ్చినవి అనమాట. వాటి నుంచి ఇండస్ట్రియల్ పార్ట్ 65% ఎఫెక్ట్ అవుతుంది గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా. ఇది ప్రపంచవ్యాప్తంగా. సో కార్బన్ డయాక్సైడ్ ఇక్కడ ఏంటి? ఫారెస్ట్రీ అండ్ అదర్ ల్యాండ్ యూజ్ అంటే ఏంటి? డీఫారెస్ట్రేషన్ చేయడం వల్ల, అడవులను నరికివేయడం వల్ల, ఎందుకంటే CO2కి హబ్స్ కదా చెట్లు. సో వాటిని నరకడం వల్ల ఏమవుతుంది? CO2 తగ్గిపోతుంది. సో అలాంటి కాంటెక్స్ట్ అనమాట. కార్బన్ డయాక్సైడ్ అడవులను నరకడం వల్ల ఏమవుతుందంటే, కార్బన్ డయాక్సైడ్ ఎఫెక్ట్ పెరగడం వల్ల ఇక్కడ 11% దాకా ఛాన్స్ ఉంటుంది. 11% దాకా డిఫారెస్ట్రేట్ చేయడం వల్ల వాటి వల్ల వస్తున్న ప్రాబ్లం. సో ఇక్కడ మనకి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు ఏవైతే ఉన్నాయో, ఆక్సిజన్ని అవి మనకి ఆక్సిజన్ ఇచ్చి కార్బన్ డయాక్సైడ్ని హోల్డ్ చేసుకుంటాయి కదా. సో ఈ చెట్లు నరికేయడం వల్ల ఏమవుతుంది? కార్బన్ డయాక్సైడ్ పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, అదే కదా ప్రాబ్లం.
తర్వాత ఇక్కడ కాంటెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇది 11% అనుకున్నాం. తర్వాత నైట్రస్ ఆక్సైడ్ ఇది చూడండి, నైట్రస్ ఆక్సైడ్ కదా, నైట్రస్ ఆక్సైడ్ N2O ఇది 6%. తర్వాత ఇక్కడ ఎఫ్ గ్యాసెస్ అంటున్నాం, ఫ్లోరోసెంట్ గ్యాసెస్ అంటాం, ఫ్లోరిసెంట్ గ్యాసెస్ ఇవి కూడా డేంజర్, ఇవి తక్కువ పార్ట్. బట్ చూడండి దీని ఇంపాక్ట్ చూడండి, ఇది ఒక కాంటెక్స్ట్ అయితే. ఇక్కడ చూడండి గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై ఎకనామిక్ సెక్టార్స్. ఎకనామిక్ సెక్టార్ అంటే మనకి అగ్రికల్చరు, సర్వీస్ సెక్టార్ ఇలాగ ఉంటుంది కదా. దీనిలో కన్జంప్షన్ చూడండి, ఇండస్ట్రీస్ 21%, ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడక్షన్ 25%, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ అదర్ ల్యాండ్ యూజ్ 24%. హైయెస్ట్ వన్ ఏది ఇక్కడ అంటే అగ్రికల్చర్, ఫారెస్ట్రీ 24 అవుతాయి, ఇది 25. ఎలక్ట్రిసిటీ అండ్ హీట్ ప్రొడక్షన్ దీని ద్వారా 25%. ఎకనామికల్ పార్ట్లో మనం అబ్జర్వ్ చేస్తే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఇది ఉంది. సో అదొక కాంటెక్స్ట్. సెకండ్ వన్ ఏది ఉంది, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ అదర్ ల్యాండ్ యూజ్ ఉంది, ఇది పార్ట్. ఇది మనం ఈ ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. సో దీని ఇంపాక్ట్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ వన్ ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ మనకు తెలిసిందే. దేని ద్వారా, ఫాజిల్ ఫ్యూయల్ అండ్ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ద్వారా వచ్చే ఎఫెక్ట్ అనమాట, ఇంపాక్ట్ అనమాట. తర్వాత మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. టెలిగ్రామ్ మరియు వాట్సాప్ మాదిరిగానే ఇండియన్ ఆర్మీ ప్రారంభించిన సురక్షిత సందేశ అనువర్తనం పేరేంటి అని అడుగుతున్నాడు. మెసేజింగ్ అప్లికేషన్ పేరేంటి అని అడుగుతున్నాడు. చూద్దాం ఆప్షన్స్ చూద్దాం ఒక్కొక్కటి. లాస్ట్ వన్ వచ్చి సంవాద్ అని ఇచ్చాడు, సంవాద్. నెక్స్ట్ వన్ జిమ్స్ అని ఇచ్చాడు, GIMS అనేది మనం మేనేజ్మెంట్ సిస్టమ్ కింద చెప్పుకుంటాం. అంటే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇది జనరల్గా విన్న వర్డ్. ఇది జియోగ్రాఫిక్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది దీనికి ఏ మాత్రం రిలేటెడ్ కాదు. జియోగ్రాఫిక్ అనేది జియోగ్రఫికల్గా అంటే ఒక పర్టికులర్ ఏరియాని కవర్ చేస్తూ, ఇక్కడ మనకు అది కాదు కదా. ఇండియన్ ఆర్మీ సందేశాల కోసం అప్లికేషన్ అయి ఉండాలి. ఇది అప్లికేషన్ కాదు, ఇది అప్లికేషన్ కాదు. ఇది ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇది కాదు, ఇది ఖచ్చితంగా కాదు, ఇది వదిలేసేయచ్చు. సెక్యూరిటీ మెసేజ్ అంటున్నాడు, సెక్యూర్ మెసేజ్ అంటున్నాడు. మేబీ సెక్యూర్ అనే వర్డ్ ఉంది కాబట్టి అయి ఉండొచ్చు. తర్వాత SAI అని ఉంది చూడండి, ఇది SAI అంటే సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్నెట్, ఇది అనమాట సెక్యూర్ అప్లికేషన్ ఫర్ ద ఇంటర్నెట్, SAI అంట. సో అదే కదా, ఇంటర్నెట్ కోసం సురక్షితమైన అప్లికేషన్ అంటున్నాం. దిస్ ఇస్ ద ఆన్సర్, దిస్ ఇస్ ద రైట్ ఆప్షన్. సో మనకి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో జిమ్స్ వీ కెన్ క్యాన్సిల్, వీ షుడ్ క్యాన్సిల్. అండ్ సెక్యూర్ మెసేజ్ అనేది కాన్సెప్ట్ ఎక్కడ లేదు అసలు మనకి. సంవాద్ అనేది ట్రాన్స్లేషన్లో యూస్ చేస్తారు వర్డ్. నో, దిస్ ఇస్ నాట్. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, దట్స్ అబౌట్ దిస్ పర్టికులర్ వన్. సో మనకి ఇక్కడ మనం ఏవైతే క్వశ్చన్స్ డిస్కస్ చేసామో వాటిని 1-2 సార్లు చూడండి. 1-2 సార్లు చూసి కొన్ని క్వశ్చన్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక నోట్ చేసుకున్నారు అంటే అలా డైలీ ఒక ½ అవర్ టు 45 మినిట్స్ కనుక వర్కౌట్ చేస్తే సింపుల్గా ఒక పర్టికులర్ 1 మంత్కే మనకి ఏదన్నా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద కమాండ్ వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడుతుంది. దీన్ని చూసే ముందు ఒకసారి 1-2 టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ అండ్ సెకండ్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఫాలోఅప్ చేయండి. వాటిలో కూడా బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండ్ గుడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో దెన్ మనం నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. We will meet in the next session with the continuation of this one. Thank you and good day.